మళ్ళీ నిన్న మేడ్చల్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. 2 ఫీట్ల పొడవు గొయ్యిలు, భయంకరమైన పరిస్థితి. మరి అక్కడికి నాయకులు పోతలేరా వస్తలేరా నాకు నిజంగా అర్థమవుతలేదు. దీని మీద మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏమైందంటే మేడ్చల్ అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్ మాఫియా తయారైంది. 250 పైచీలకు డిగ్రీ కాలేజీలు, 250 పైచీలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే వాళ్ళ బస్సులు, వాళ్ళ పిల్లలు, ఆ పోయేది వచ్చేది, ఆ రష్, ఆ ఫీజులు, యూ కెన్ ఇమాజిన్ దీంతో ఎంత క్రౌడ్ పెరుగుతుంది. మరి ఇంత క్రౌడ్ పెరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్లకు సంబంధించి కానీ ఏది కానీ, అంటే నేను ఒక్క ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తలేను, ఎవరైనా కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా గమ్మత్ ఏంటంటే మొత్తం అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపు 91% మున్సిపల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి మున్సిపల్ అయిపోయింది. ఇప్పుడు సగం జిల్లా మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా జిహెచ్ఎంసీలో కూడా కలిసిపోయింది. నిన్న మేము జవహర్ నగర్ పోతే వాళ్ళు కట్టుకున్న బాత్రూమ్లు కూల్చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళని జిహెచ్ఎంసీలో పడేసారు. ట్యాక్సెస్ సేమ్ టు సేమ్ హైదరాబాద్ ట్యాక్సెస్ ఉంటాయి, ఫెసిలిటీస్ జీరో, కనీసం వాటర్ కనెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి, కరెంటు లేనటువంటి పరిస్థితి, కరెంటు పోల్ లేనటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎట్లా చూడాలి, ఏం చేయాలి, దీని మీద మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మనం గ్లోబల్ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని చేస్తున్నాం ఈరోజు ప్రోగ్రామ్. ఆ వచ్చిన ఫారిన్ డెలిగేట్స్ ఒకసారి తీసుకుపోయి ఆ జవహర్ నగర్లో చెత్త డంపియార్డ్ చూపిస్తే, లేకపోతే ఈ జవహర్ నగర్లో ఉన్న ఇండ్లు చూపిస్తే, నిజంగా మల్కాజ్గిరిలో ఉన్న భూదేవి నగర్ కాలనీ, నందమూరి కాలనీ, ఆ కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి మాకు. వెంటనే మేము అక్కడ ఒక 6 బాత్రూమ్స్ కట్టిస్తామని ప్రామిస్ చేసినాం. ఆ వర్క్ కూడా ఇవ్వాలన్నా రేపు స్టార్ట్ అవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి లొలిపెట్టి కనీసం నీళ్ళన్నా ఇవ్వండి అంటే ట్యాంకర్లు నిన్నటి నుంచి పంపిస్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే వాటర్కి, కరెంటుకి హైదరాబాద్లో ఉండి ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. అంటే అది హెల్త్ అంతే ఉంది, ఎడ్యుకేషన్ అంతే ఉంది, జాబ్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పర్టికులర్లీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు ఎక్కడ కూడా, ఒక్కటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు. ఇవాళ మేము కుకట్పల్లికి పోతే 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి వాటర్ వర్క్స్ ల్యాండ్లోనే ఒక స్కూల్ నడుస్తుంది. అది ఆడ నుంచి పక్క బిల్డింగ్ కట్టియండి అంటే స్కూల్కి లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లేదని 20 ఏళ్ళ నుంచి ఆడ స్కూల్ కడతలేరు. ఎదురు ఇంకో ల్యాండ్ ఉంది, అక్కడ ఆయన ఎవరో కార్పొరేటరు నేనే కట్టుకుంటా మొత్తం బిల్డింగ్ అంటే అప్పుడు ఒప్పుకున్నారు. కేటీఆర్ గారు కూడా పోయి అప్పుడు ఫౌండేషన్ వేసిండ్రు. ఎందుకు అది ఆగిపోయింది మధ్యలో? ఎందుకు ఆగిందంటే ఏ డిపార్ట్మెంట్కి తెలియదు. ఎందుకంటే ఈ 2 డిపార్ట్మెంట్లు మాట్లాడుకోరు. ఇప్పటి వరకు కూడా అది ఇటు పక్క పడవ పడే ఉంది, ₹1 అందులో బూడిదైపోయింది. ఇంకో పక్క పిల్లలేమో స్కూల్లో ఆగమాగమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు, షెడ్లలో ఉన్నారు. అంటే మొత్తం ఎడ్యుకేషన్ ఇన్ మల్కాజ్గిరి కంప్లీట్ ప్రైవేటీకరణ, హెల్త్ ఇన్ మల్కాజ్గిరి మొత్తం మేడ్చల్ జిల్లా కంప్లీట్ ప్రైవేటీకరణ. అంటే ఎవరిని బతికించడానికి కోసం ఇది చేస్తున్నారు అన్నది నిజంగా కూడా అర్థం కాని విషయం. ఇక మనం ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను చాలా తిరిగినాం, చాలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో టకటక ఫాస్ట్గా చెప్తాం మీకు లేట్ కాకుండా. కృష్ణాష్టమి రోజు విద్యుత్ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇండ్లకు ఇస్తామన్నారు. మొన్న మా విజిట్ తర్వాత 5 lakh రూపీస్ ఇచ్చిండ్రు ప్రతి ఇంటికి కూడా. కానీ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఉప్పల్లో అది 8 ఏళ్ళకెళ్ళి సాగుతుంది, ఇంతవరకు కూడా దానికి ముందుకు పోతలేదు. తర్వాత కుర్మనగర్ ఉప్పల్లో ప్రజలు ఎక్కడైతే వద్దంటున్నారో ఎస్టీపీ, అక్కడ సడన్గా తీసుకొచ్చి ఎస్టీపీ పెడుతున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా వద్దంటున్నారు. మరి అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అట వర్క్స్ చేసేది. వాళ్ళు ఎవరికి భయపడతలేరు. ఆడవాళ్ళనందరినీ మొత్తం పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని ఒక రోజంతా టెర్రరిస్టులను తిప్పినట్టు తిప్పారు. ఎందుకు? ఎస్టీపీ వద్దు అక్కడ అని అడిగినందుకు. చాలా దారుణమైన విషయం. పోలీసు వాళ్ళు అంత క్రూరంగా మహిళల పట్ల ఈ మధ్య కాలంలో ప్రవర్తించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉప్పల్లో జరిగింది ఈ సంఘటన. ఆ ఎస్టీపీని వెంటనే ఆపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే రైల్వే గేటు ఇక నేరేడ్మెట్లో చూసినాం, చాలా ఘోరమైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ 20 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు కొబ్బరికాయ కొట్టిరు, కానీ రైల్వే ఫ్లైఓవర్ మాత్రం అడగట్టలేదు. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు నేను చెప్పిన పాలమూరు ప్రజలు ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారో అవి చూసినాం. అది చాలా దారుణంగా ఉంది. వాళ్ళకు మొత్తం పాలమూరు బస్తీ భూదేవి నగర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వాలని ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన అక్కడికి పోయి ప్రామిస్ చేసి వచ్చారు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత మల్కాజ్గిరిలో బండ చెరువును చూసినాం. ఇక అన్ని చెరువుల్లాగానే అది కూడా కబ్జా. దాంట్లో మిగిలిన కొంత చెరువులో కూడా కంప్లీట్ గుర్రపు డెక్క, అది డ్రైనేజ్ అయినట్టు అయిపోయింది. దాంతో ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత మౌలాలి దర్గా, మనందరం కూడా అసలు హైదరాబాద్కు పేరు ఎట్లా వచ్చిందంటే మౌలాలి దర్గా నుంచి వచ్చింది అని చెప్తారు. ఆయన ఫస్ట్ ఎవరైతే బాబా ఉండేనో ఆయన పేరు మీదనే హైదరాబాద్ వచ్చిందని చెప్తారు. అటువంటి దర్గాలో మొత్తం ఇట్లా చెత్తూడు కింద పడుతున్నది. దానికి కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి మేము మాట్లాడినాం, దయచేసి వచ్చి తొందరగా రిపేర్ చేయండి అని. తొందరలోనే ఉరుసు కూడా ఉన్నదని చెప్పి మరి చైర్మన్ గారు ఇవాళ రేపు వెళ్ళి విజిట్ చేసి చేయాలి. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి.
ఖచ్చితంగా మౌలాలి దర్గాకు సంబంధించి టేకప్ చేయాలని చెప్పి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మేము కుత్బుల్లాపూర్ పోయినాం. కుత్బుల్లాపూర్కి పోతేనే పరికి చెరువు అనే ఒక చెరువును చూసినాం. 62 ఎకరాల చెరువు జీర్ణం అయిపోయి 20 ఎకరాలకు వచ్చేసింది. ఎమ్మెల్యే గారి అండతోని కబ్జా చేసినారని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ కాలనీలు వాళ్ళ అసోసియేషన్లు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక ఉన్న కాడికన్నా చెరువును రక్షించుకుందామని చెప్పి జాగృతితో పాటు వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నాం. మరి అట్లనే ఇక బాచ్పల్లి ఫ్లైఓవర్ పనులు భయంకరమైనటువంటి స్లోగా నత్తనడకన సాగుతున్నాయి. తర్వాత మల్లంపేట అనేటటువంటి ప్లేస్కి పోయినాం. అక్కడైతే ఎంత ఘోరం అంటే టైం చూసే అవసరం లేదు ఎవరికి కూడా. సాయంత్రం 6 అయిందంటే కెమికల్ కంపెనీ వాళ్ళు గ్యాస్ ఇస్తారు అన్నట్టు. ఆ వాసన చూస్తే సాయంత్రం 6 అయిందని అర్థమవుతుంది. ఎంత ఘోరమైన స్మెల్ అంటే అది నిజంగా మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏం చేస్తుంది అన్నది అర్థం కాని పరిస్థితి. ఆ మల్లంపేట ప్రజల దుస్థితి మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా చోట్ల ఇప్పుడు చర్చి గాగిల్లాపూర్, దుండిగల్ ఈ చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు. రాజీవ్ గృహకల్ప అక్కడ జవహర్ నగర్లో కూడా. కానీ ఏమాత్రం ఫెసిలిటీ లేదు. రోడ్ లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి కుత్బుల్లాపూర్లో లింగం చెరువు అని ఉన్నది. ఈ లింగం చెరువులో మొత్తం మల్లారెడ్డి గారి హాస్పిటల్ కాలేజ్ నుండి పోయి వ్యర్థాలన్నీ అందులో కలవడంతో ఈ చెరువు అంతా పాడైపోయిందని చెప్పి అదే చెరువులో మరి చాలా పెద్ద ఎత్తున మల్లారెడ్డి గారు వారికి సంబంధించిన కాలేజెస్ కబ్జా చేసినాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. హైడ్రా వాళ్ళు పర్టికులర్గా చూడాలి. మరి ఏమవుతుంది, ఎందుకు హైడ్రా అటు పోతలేదన్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లనే మన జగద్గిరి గుట్టలో మెడికల్ కాలేజ్ మంజూరైందని చెప్పి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు మరి అక్కడ పాలాభిషేకాలు చేసిరు, అన్నీ చేసిరు. కానీ ఇంతవరకు మెడికల్ కాలేజ్ అయితే ఎక్కడ కూడా కనబడ్డ పరిస్థితి లేదు. మరి బస్ డిపో కూడా అదే చేసిరు, అయిపోయిందని కొబ్బరికాయలు కొట్టేసిరు. కానీ బస్ డిపో ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా అక్కడి నుండి మేము మేడ్చల్ పోయినాం, మల్లారెడ్డి గారి నియోజకవర్గం. ఇక అక్కడనే చాలా ఇబ్బందులు. మేడ్చల్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు దమ్మాయిగూడ అని ఒక ఏరియా ఉంటుంది. పెద్ద ఎత్తున నాలా పోతుంటుంది అడికెళ్ళి. ఆ నాలా దగ్గరికి పోయి చూసి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఈ నాలాలో పందులు బొర్లనియకుండా చూసుకుంటాం మేము అని చెప్పి ఆయన ఎంపీగా ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టి నాలా పనులు అయిపోయినాయి, స్టార్ట్ చేసేసినామని చెప్పేసి వచ్చేసిరు. కానీ ఇంతవరకు కూడా ఆ నాలా పనులు మొదలు పెట్టలేదు. నేనైతే ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ నాలా పనులన్నా ప్రారంభించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు పోయి ఆ నాలా పక్కనన్నా ఉండాలి కొన్ని రోజులు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. దాన్ని మాత్రం మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ కాదు, ఇది చాలా అన్యాయమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. దీన్ని పట్టించుకోవాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మన లక్ష్మీనగర్లో పక్కకే రూపాయికే వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు గెలిచిండ్రు, అయిపోయింది. అంత అయిపోయాక ఇప్పుడు బలవంతంగా 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వాటర్ కనెక్షన్ కోసం వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్క కాలనీ కాదు, హైదరాబాద్లో అనేక చోట్ల మేము ఎక్కడెక్కడ తిరిగితే మేడ్చల్లో అనేక చోట్ల ఇది కనిపించింది. కాబట్టి దీని మీద మేడ్చల్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇక చాలా దగ్గరలో సమీకృత మార్కెట్ యార్డులను కట్టిండ్రు, అవి ఎందుకు కూడా పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్ లేదు, ప్రతి చోట అదే కంప్లైంట్. ఫ్లైఓవర్ నిర్మాణాలు, రోడ్లు అనేవి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక మేడ్చల్ ఎండింగ్లో మేము లక్ష్మాపూర్ అనేటటువంటి గ్రామానికి పోయినాం. ఈ లక్ష్మాపూర్ అనే గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసే ముందట కేసీఆర్ గారి మధ్యలో లక్ష్మాపూర్లో ఆగి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ లక్ష్మాపూర్ ప్రాబ్లం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి కూడా నక్ష లేదు, మ్యాప్ లేదు ఊరికి. కాబట్టి ధరణి వస్తే నక్ష వస్తుంది, నక్ష వస్తే మన ఊరు నక్ష మొత్తం మారిపోతుంది, మన ప్రజలందరి జీవితాలు మారిపోతాయన్న ఉద్దేశంతో ధరణిలోకి దాన్ని ఎక్కించడం జరిగింది. ఎక్కించినాక ఏమైంది, కేసీఆర్ గారు వాళ్ళకి చెప్పింది ఏంది, మీరు ఇంటింటికి పోయి మీరు ప్రతి పొలం పోయి సర్వే చేయండి అని చెప్తే శాటిలైట్లో సర్వే వేసి పడేసిరు మా నక్ష. వేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంది, 5 ఎకరాలు రైతుకుంటే 1/2 ఎకరం పడ్డది ఒక రైతుకి, 2 ఎకరాలు ఉంటే 1/4 ఎకరం పడ్డది. అంటే ఈ మొత్తం 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు అంతటా వస్తే ఏ ఊరి ప్రేరణగా ధరణి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రం రాలేదు రైతు బంధు. అంటే 5,000 రావాల్సిన వాళ్ళకు 400, లేకపోతే 50,000 రావాల్సిన వాళ్ళకు 200 ఆ టైప్లో వచ్చింది తప్పితే ధరణి ఫలితం కానీ రైతు బంధు ఫలితం కానీ లక్ష్మాపూర్ గ్రామస్తులకు రాలేదు. అయితే అక్కడ ధరణి ఫెయిల్ అయిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడనే ధరణి మీద స్టార్ట్ చేసిండు క్యాంపెయిన్.
కానీ ఆయన సీఎంఐ 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా లక్ష్మాపూర్ ప్రజలు మాకు రెవెన్యూ ఇష్యూ ఉందని మూర్చింతలపల్లిలో చెప్తే అమ్మో లక్ష్మాపూర మేము పుట్టుకోమని పక్కన పడేస్తున్న పరిస్థితి ఉంది. అంటే లక్ష్మాపూర్ని ఇద్దరు చీఫ్ మినిస్టర్లు వాడుకున్నారు తప్పితే ఆ ఊరి ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు, ఆ రైతుల సమస్యలు తీరలేదు. లక్ష్మాపూర్ రెవెన్యూ సమస్యల్ని తీర్చాలే, దీనికోసం ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంంగా కండ్లకోయలో ఐటీ కారిడార్ కడతామన్నారు, ఐటీ పార్క్ కడతామన్నారు, అది కట్టకుండానే బంద్ చేసినటువంటి పరిస్థితి. ఇక అవన్నీ అయిపోతే ఇక్కడ మేము కూకట్పల్లికి వచ్చినాం. ఇవాళ కూకట్పల్లిలో ఏంది పరిస్థితి అని అంటే వచ్చుడే మీ దగ్గర కూకట్పల్లి వై జంక్షన్ చాలా పాపులర్. ఆ వై జంక్షన్ దగ్గర మేము ఫస్ట్ ఆగినాం. అక్కడ ఏంది పరిస్థితి అంటే ఈ మొత్తం కూకట్పల్లిలో 2000 కోట్ల భూములు ఇప్పటివరకే గవర్నమెంట్ అమ్ముకున్నది. కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఇవ్వలేదు గవర్నమెంట్. అందులో పర్టికులర్గా ఏంది, ఈ వై జంక్షన్ దగ్గర ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉన్నది. సర్వే నంబరు 121 నుంచి 141 వరకు, అట్లనే 146, 47, 151 నుంచి 157 వరకు ఈ సర్వే నంబర్స్ అన్ని కలిపితే ఒక 15 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని వేలం వేద్దామని 2 సార్లు ప్రయత్నం చేస్తే దానికి ఏం రెస్పాన్స్ రాలేదు. కానీ అక్కడ స్థానికులు, కూకట్పల్లి స్థానికులు కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కనీసం ఒక స్టేడియం కట్టండి. మొత్తం ఏషియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు ఉన్నటువంటి కూకట్పల్లిలో పిల్లలు ఆడుకోవడానికి కానీ, పార్క్ కానీ, రిక్రియేషన్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భూములు అమ్ముకొని మీరు ఇంకెవరికో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం పార్కు ప్లస్ స్టేడియం కట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూకట్పల్లి మెట్రో మాల్ వెనకాల బిఆర్ అంబేద్కర్ పార్క్ వద్ద సర్వే నంబర్ 155లో దాయార్గూడకు చెందిన ఎస్సీలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండే. వాళ్ళని 1984 నుంచి కూడా ఉన్నారు. కానీ హైడ్రా వాళ్ళు వచ్చి సడన్గా వాళ్ళని బీకేసి ఫెన్సింగ్లు వేసేసారు. ఎందుకు వేసారు అంటే చెప్పరు. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి, దళితులు కాబట్టి పీక్ అవతల పడేస్తారు, కానీ మిగతా వాళ్ళలాగా ముట్టుకోరు. ఇదే కూకట్పల్లిలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రంగదా